గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. భూమి మీద జన్మించిన ప్రతి జీవికి కూడా మరణం అనేది తథ్యం. సో ఆ మరణం అనంతరం కూడా సమాజానికి ఉపయోగపడే ఆ మరణం లభిస్తే ఇంకేం కావాలి చెప్పండి. అలాంటి అవకాశం కూడా కొన్ని వేల మందిలో ఒక్కరికే అవకాశం కూడా వస్తుందనే చెప్పుకోవచ్చు. రీసెంట్గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి చెందినటువంటి రాజంపేట ప్రాంతంలో ఉన్న జ్యోతి అనే మహిళ మృతి. సో ఏ కుటుంబంలోనైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి సంబంధించిన కర్మకాండలు అన్నీ కూడా శాస్త్రోక్త ప్రకారంగా చేయించడం ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తుంటారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా అంతే గౌరవంగా వారి యొక్క కర్మకాండాలు నిర్వహించాలి. వచ్చే జన్మలో కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు ఆటంకులు రాకుండా ఒక మంచి పునర్జన్మ రావాలి అనే ఆశలతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తుంటారు. కానీ మరికొంతమంది చనిపోయిన తర్వాత కూడా మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలి. ఎందుకంటే ప్రస్తుతం సమాజం చూస్తున్నాం, సగానికి సగం స్వార్థంతో కూడుకున్నదే. కనీసం శవాన్ని కూడా, అంటే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే శవాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ అలాంటిది ఒక అడుగు ముందుకేసి ఈ ఎవరైతే మృతి చెందారో మహిళ జ్యోతి వారి యొక్క కుటుంబ సభ్యులు ఒక అడుగు ముందుకు వేసి సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆ జ్యోతి ఎవరైతే మృతురాలు ఉన్నారో అనారోగ్యం కారణంగా విజయనగరం జిల్లా పెద్ద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అనారోగ్యం ఇంకా రోజు రోజుకు కూడా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇంకా చనిపోవడం తప్పితే ఇంకా బ్రతికే అవకాశాలు అయితే లేవని చెప్పేశారు. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకి ఒక విషాద వార్త, మీ భార్య మరణించిందని. సో వయసుకు వచ్చిన కూతురు కూడా ఆ తల్లి ఇంకా మరణించిందనే వార్త ఎప్పుడైతే చెవున పడిందో ఆ దుఃఖం ఆగటం లేదు. చనిపోయిన అమ్మని తీసుకువెళ్ళి అసలు నేను ఎన్ని కార్యక్రమాలు చేయాలి, ఏం చేయాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అమ్మ ముత్తైదు కాబట్టి ప్రతి కార్యక్రమానికి హాజరయ్యేది. కానీ ఇప్పుడు అమ్మ లేదు, అసలు ఏ పూజలు చెయ్యాలో, అమ్మ కోసం నేనేం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను రా దేవుడా అంటూ తల బాదుకొని అక్కడ ఏడ్చింది. మరి కొంతమంది వచ్చి మీ అమ్మగారి మృతదేహాన్ని మెడికల్ కళాశాలకి అప్పజెప్పినట్టయితే నలుగురు డాక్టర్స్ వాటికి ఉపయోగపడుతుంది మీ అమ్మగారి యొక్క శరీరం అని చెప్పగానే ఆలోచించడం మొదలుపెట్టారు కుటుంబ సభ్యులు. ఎవరైతే ఆ జ్యోతి ఉన్నారో ఆమె భర్త వెంటనే నా భార్య యొక్క మృతికి ఎప్పుడైనా సరే ఒక అర్థం ఉండాలి, తన మరణం కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలని తన భార్య యొక్క 2 కళ్ళకు సంబంధించిన కార్నియాన్ని దానం చేయడంతో పాటు ఆ పార్థివ దేహాన్ని కూడా మెడికల్ కాలేజ్కి అప్పగించారు. సో వారి ఆలోచనకి మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా. ఎందుకంటే ముత్తైదువుగా మరణించినటువంటి మహిళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆమె అంటే ఆ ముత్తైదుగా చనిపోవడం ఒక వరంగా భావిస్తుంటుంటారు మన హిందూ సాంప్రదాయాల్లో. అదేవిధంగా చనిపోయిన తర్వాత కర్మకాండాలు అందరికీ, చుట్టాలకి, బంధువులకి అందరికీ చెప్పుకోవడం, 11 రోజుల పాటు ఆ సంతాప దినాలు అన్నీ కూడా పాటిస్తుంటారు. కానీ అటువంటిది ఆ మృతదేహాన్ని అలా ఆసుపత్రిలో వదిలేసి అలా నిలువు బట్టలతో ఇంటికి వెళ్ళి ఫోటో దగ్గర దీపం పెట్టేసి దండం పెట్టుకొని, అమ్మ నిన్ను ఒక నలుగురికి ఉపయోగపడే విధంగా మేము తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా నువ్వు స్వాగతించాలి అనేసని ఆ కుటుంబ సభ్యులు ఆ తల్లి యొక్క ఫోటోకి దండం పెట్టుకొని తమ సంతాపాన్ని తెలియజేశారు. సో ఇదంతా చూసిన తర్వాత నిజంగా కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే తల్లి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇంట్లో మహిళ చనిపోతే ఇంకా ఏ పని కూడా చేయడం చేత కాదేమో భయపడుతుంటాం. అలాంటిది ఆ మహిళ చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ స్పాంటేనియస్గా వైద్యులు సూచించిన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయడం, ఆ మృతదేహాన్ని అంతే బాధ్యతగా అప్పజెప్పడం, నిజంగా వాళ్ళ నిర్ణయాన్ని మాత్రం ప్రశంసించక తప్పదనే తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం డాక్టర్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటల్లోనే విందాం. ఈరోజు మన దగ్గరికి ఇళ్ళ జ్యోతి అనే ఒక ఫీమేల్ పేషెంట్ హాస్పిటల్లో డెత్ కావడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చేసి మా యొక్క ఈ జ్యోతి అనే ఈ బాడీని మీరు మెడికల్ కాలేజీకి అనాటమీ పర్పస్ కోసం యూజ్ చేయవలసిందిగా వాళ్ళు కోరడం అనేది, వారి కోరిక మీదుగా మేము మా పై అధికారులకు తెలియజేసి ఈ బాడీని
మెడికల్ కాలేజీ అనాటమీ డిపార్ట్మెంట్కు ఇప్పుడు పంపిస్తున్నాము. ఈ విధంగా చాలామంది మోటివేట్ చేస్తే కనుక సమాజంలో ఇంకా ఎంతో ముందుకు పోతామని నేను ఆశిస్తున్నాను. మన జీజీహెచ్ ఆసుపత్రి నుండి ఈ రెడ్ క్రాస్ వాళ్ళు ఫోన్ చేశారండి, ఇలా బాడీ డొనేట్ చేస్తామంటున్నారు, దాని ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పి ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. ముందు రెడ్ క్రాస్ వాళ్ళు ఏం చేశారంటే ఆవిడ తాలూకా 2 కార్నియాలు తీసుకున్నారు. అనంతరం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు ఆ భర్త కూతురు సమ్మతి మేరకు ఆ బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించడం జరిగింది. మెడికల్ కాలేజీకి ఎందుకు అప్పగించడం జరిగిందంటే మెడికల్ కాలేజీలు విద్యార్థులకు ప్రయోగపరంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ బాడీని ఈరోజు మెడికల్ కాలేజీకి డాక్టర్ ఆనంద్ కుమార్ గారు అలాగే ప్రిన్సిపల్ మేడం గారి సమక్షంలో ఈ బాడీని అందజేయడం జరుగుతుంది. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ విధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ అవయవాలు అయితే పనిచేస్తే అవయవాలను గంటల వ్యవధిలో తీసుకుంటారు. ఒకవేళ అవయవాలు ఇవ్వలేని పక్షంలో బాడీనైనా కనీసం మట్టిపాలు చేయకుండా అగ్నికి ఆహుతి చేయకుండా ఈ బాడీని ఈ విధంగా డొనేట్ చేస్తే మరి భవిష్యత్ తరాలకు మెడికల్ విద్యార్థులుగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాడీని డొనేట్ చేయడానికి రావాల్సింది కోరుతున్నాం. అవకాశం ఉన్నంత వరకు అవయవాలను కూడా దానం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అవయవాలు దానం చేయడం వల్ల ఏమంటే మరి కొంతమంది ప్రాణాలను కనీసం 8 నుంచి 10 మందికి ప్రాణాలను కాపాడవచ్చు. ఈ విధంగా ఏంటంటే మరణించిన తర్వాత కూడా మనం జీవించవచ్చు అనే నినాదంతో మేము ఈ అవయవదానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది.